నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీన ముపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతిభిస్సేదసాదనగుం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. తెలుగు ఉగాది పండగ సంవత్సరాంతము కూడా అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. 16/3/2026 నుండి 31/3/2026 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజ బుధ రాహు సంచార స్థితి, మీనరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుడితో కలిపి శుక్ర సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు ఒకవైపు ఏలనాటి శని ఉండగా శని భగవానుడితో ఉండగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రారబ్ధకాల సమయంలోనే మనకు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయిగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి తృతీయంలో దేవగురు బృహస్పతి వక్రగమన సంచార స్థితి, పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండగా విద్యార్థులకు ఇది పరీక్షాకాల సమయం అవ్వడం వలన ఏకాగ్రత సత్ప్రవర్తన అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. తల్లిదండ్రులను గౌరవించడం, శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క దర్శనం, మంత్రం యొక్క స్మరణ యోగదాయకం. అలాగనే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారు కుబేరుడికి స్మరణ చేయడం వలన వారికి అనంత ధనలాభం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఎన్నడూ లేని విధంగా ఏకాదశ స్థానంలో రాశాధిపతి కుజుడు, రుణరోగ శత్రుకారకుడు, బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృష్టి కారకుడితో కూడుకున్నటువంటి ఏకాదశ స్థానంలో లాభస్థానంలో ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, వాహనాలు, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, క్రయ విక్రయాలతో ఆనందకరమైన జీవితాన్ని మేషరాశి వారు పొందబోతున్నారు. ఏడాది తర్వాత రవి భగవానుడితో కలిపిన శుక్రుడు, అక్కడ శని భగవానుడు ఉండడం, ఏలనాటి శని ఉండడం అవ్వడం వలన వీలైనంత వరకు సంవత్సరంలో శేషకాల మాస శివరాత్రి, అమావాస్య సందర్భంగా, అలాగనే అష్టమి సందర్భంగా దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తమం. కనుక ఈ వ్రాతకోతలు, డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారు తప్పకుండా పరమేశ్వరుడికి రుద్రాభిషేకం, అంటే సంవత్సరం చివరి సోమవారం అవ్వడం, అమావాస్య తిథి ఎందున కూష్మాండ దీపము, గృహంలో నారికేల దీపాన్ని వెలిగించుకోవడం, ఇంకొంచెం శక్తి కలిగితే ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని వేసి స్మరణ చేయడము యోగదాయకంగా గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, చేతి వృత్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారందరికీ కూడా ఓర్పు నేర్పు సహనం చేత మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి గమనించాలి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క స్థితిగతులను మనం తెలుసుకుంటూ
అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ యొక్క ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేసి ఈ యొక్క భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.